అసలు ఎందుకయింది మామ ఇంత బడ్జెట్ ఈ సినిమాకి నాకు ఇంకా అర్థం కావట్లేదు. అసలు థియేటర్‌లో చూస్తున్నప్పుడు ఎందుకు చూస్తున్నాం? అసలు ఏం స్టోరీయా అని అర్థమే కాలేదు. చాలా ట్రై చేశా ఎక్కించుకోవడానికి. కానీ అస్సలు ఎక్కలేదు. సినిమా స్టార్టింగ్‌లోనే మొత్తం ఆర్టిఫిషియల్ సెట్స్, అన్నీ పక్క పక్కనే హీరోయిన్స్. ఆ పక్క గోడకెళ్తే అక్కడ హీరోయిన్ ఉంటది. ఈ పక్క గోడకెళ్తే ఇంకొక హీరోయిన్ ఉంటది. ఎందుకొస్తున్నారో ఏమో అసలు కనీసం స్టోరీ ప్లాట్ ఉండదు. ఈ ఫైట్‌లు ఎలా పడితే అలా ఉంటాయి. కనీసం ఒక్కటి కూడా క్లారిటీ ఉండదు. అమ్మ తోడు మామ, ప్రభాస్ ఫ్యాన్‌గా నాకు అస్సలు నచ్చలేదు మామ. చూసాను, ట్రై చేశాను, ఎక్కించుకోవడానికి ట్రై చేశాను, లాస్ట్ వరకు చేశాను. కానీ ఎక్కడ ఎక్కలేదు. దీనికి 2 సంవత్సరాలు తీసుకొని ఇంత గ్రాఫిక్స్ అది ఇది ఏదో చేసామన్నారు కానీ ఇదంతా అంత బడ్జెట్ ఫిల్మ్ అని కూడా నాకు అర్థం కావట్లేదు అసలు. ప్రతిదీ ఆర్టిఫిషియల్‌గా ఉంది. క్లైమాక్స్‌లో ఏదో చెప్పాలని ట్రై చేశారు. కానీ ట్రైలర్‌లో ఉన్నది ఒక్కటి కూడా లేదు. ట్రైలర్‌లో సగము, సినిమాలో సగము అంతా ఏదేదో చూపించి లాస్ట్‌కి ప్రతిదానికి 2 ఉంది, 3 ఉంది. ఇదంతా కామన్ అయిపోయింది ప్రతి సినిమాకి. మరి అంత బడ్జెట్ పెట్టినప్పుడు కనీసం ఒక ఏదో రియల్‌గానన్నా తీయొచ్చుగా. మరీ ఇన్ని సెట్లేసి ఏదో రియల్‌గా సెట్లు ఉన్నట్టు అందరికి కనపడేలా తీయాలా? అవ్వలేదు అసలు సినిమా చూడ్డానికి. హీరో ఎంట్రీ వస్తాడు, వెళ్తాడు, అటు పోతాడు, మళ్ళీ ఆమె చర్చ్ ప్రీస్ట్ లాగా వస్తుంది. ఇది అదేదో యాడ్, కమర్షియల్ యాడ్ లాగా ఉంటుంది మొత్తం. మళ్ళీ దాని పక్కనే పోలీస్ స్టేషన్ ఉంటుంది. దాని పక్కనే మళ్ళీ ఇంకో ఫైట్ ఉంటుంది. దాని పక్కనే ఇది ఉంటుంది. ఆ ఇంటర్వెల్ ఏదో కట్ చేస్తారు దీన్ని. చెప్పాలంటే మరీ దారుణంగా ఉంది. అందరు వస్తుంటారు, కొంతమంది వెళ్తుంటారు. పిచ్చి పిచ్చి చేస్తాడు. ఏదో చెప్పాలనుకున్నాడు కానీ అసలు చెప్పడానికి రావట్లేదో, లేకపోతే ఏదో. ఇక వెయిట్ చేయాల్సిందే మనం నెక్స్ట్ సినిమా దాకా. చాలా ఇబ్బంది అనిపించింది చూసేటప్పుడు కూడా. ఇంకా సినిమాలో లాస్ట్కి ఇక ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చెవులు వలగొట్టేలా ఈ ధన 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 ఏది పడితే అది వస్తూనే ఉంది. ఏది పడితే అది అయితేనే ఉంటుంది. సరే, అది విజువలైజ్ చేసుకుంటారు అది ఇదని ఎంత ట్రై చేసినా అది అసలు కొంచెం కూడా నమ్మశక్యంగా ఉండనే ఉండదు. అసలు ఈ సినిమా నుంచి ఏంటి ఏంటి మెసేజ్ నాకు అర్థం కాదు. ఇప్పటికీ అర్థం కాలేదు. ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఈ ఫ్రస్ట్రేషన్తోనో ఫస్ట్ టైం నేను ఈ వీడియో పెడుతున్నా. ఫస్ట్ టైం మన ఫ్యాన్స్కి మళ్ళీ నెక్స్ట్ సినిమా దాకా వెయిట్ చేయాలి. నేనేమో యాంటీ ప్రభాస్ ఫ్యాన్ కాదు, వేరే వేరే ఫ్యాన్స్ కాదు. నేను ప్రభాస్ ఫ్యానే. ఎమోషనల్గా ఫీల్ అయ్యి చెప్తున్నా అందరికీ. డైరెక్టర్ సార్, మీరు ఎంత బడ్జెట్ యూజ్ చేసినా అది రియలిస్టిక్గా లేకపోతే జనాల్లోకి ఎక్కకపోతే మీరు ఎంత ఎమోషనల్ అయినా స్టేజ్ మీద అది కష్టమే. ఎంతో హైప్ ఇచ్చారు, చూసాము, కానీ లాస్ట్కి ఏదో అయిపోయింది. అంతసేపు కూర్చోవాలంటే కూడా చిరాకు వచ్చింది. వెతుక్కుంటూ పోయేది ఏంటో అసలు అర్థం కాదు. సినిమా అర్థం కాదని కాదు, మళ్ళీ అర్థమైంది. కాకపోతే మరి దాంట్లో అసలు ఏంటి, ఎందుకు ఇంత ఇంత చేసింది, ఎందుకు ఏదో చేపిద్దామని బాధేసింది మా, చాలా బాధేసింది.